తెలుగు సినిమా రంగంలో నటనకు కొత్త వరవడిని సృష్టించిన లెజెండ్ కోట శ్రీనివాసరావు 2025 జూలై 13న 83 ఏళ్ల వయసులో హైదరాబాద్లోని తన నివాసంలో కన్నుమూసిన ఈ మహానటుడు తన నటనా చాతుర్యంతో సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. 750కి పైగా సినిమాల్లో విలన్గా భయపెట్టి కమెడీన్గా నవ్వించి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కన్నీళ్లు తెప్పించిన కోట ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిరంజీవి, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ వంటి సినీ దిగ్గజాలు ఆయన నట ప్రస్థానాన్ని కొనియాడుతూ భావోద్వేగ సంతాప సందేశాలు పంచుకున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942లో జన్మించిన కోట చిన్నప్పటి నుంచి నాటకాల పట్ల మక్కువ కలిగుండేవారు. 20 ఏళ్ల నాటకరంగ అనుభవంతో 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో చిరంజీవితో కలిసి నటించిన కోట తన మొదటి అడుగుతోనే సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. నాటక రంగంలో నా పాఠాలు సినిమాల్లో నా నటనకు పునాది వేశాయని కోట ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఆయన ప్రతిభకు అద్దం పడతాయి. 1986లో వచ్చిన ప్రతిఘటన సినిమా కోట జీవితంలో ఒక మైలురాయి. ఈ చిత్రంలో ఆయన పోషించిన పాత్ర తెలుగు సినిమా ప్రేక్షకులను ఒక్కసారిగా ఆకట్టుకుంది. ఒక్క రాత్రిలో స్టార్ అయిపోయానని కోట ఈ సినిమా గురించి చెప్పుకునేవారు. అహనా పెళ్ళంట, గణేష్, శివ, గాయం, బొమ్మరిల్లు, అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో ఆయన నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. తమిళంలో సామి, హిందీలో సర్కారు లాంటి చిత్రాల్లోనూ తన నటనతో సత్తా చాటారు కోట. విలన్గా నటించడం కోటగారికి మాత్రమే సాధ్యం అని మురళీమోహన్ కొనియాడారు. కోట నటనలో వైవిధ్యం ఆయన సొంతం. విలన్గా భయపెట్టడం, కమెడీన్గా నవ్వించడం, తండ్రిగా భావోద్వేగం కలిగించడం, ఈ 3 రంగాల్లోనూ ఆయన అజేయుడు. కోటగారు ఏ పాత్రకైనా జీవం పోసేవారు. ఆయన నటన గురించి ఎప్పుడూ మదనపడేవారని శివాజీరాజా, రావు రమేష్ గుర్తు చేసుకున్నారు. ఆయన 9 నంది అవార్డులు, కృష్ణో వందే జగద్గురుం చిత్రానికి సైమా అవార్డు, 2015లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. కోటగారి నటనలో ఒక నిజాయితీ ఉంది. ఆయన పాత్రే కనిపిస్తుంది, నటుడు కాదని అజయ్ ఘోష్ ఆయన్ని తన ఆరాధ్య నటుడిగా పేర్కొన్నారు. కోట మరణంతో సినీ పరిశ్రమలో విషాద గీతం మోగింది. బాబుమోహన్ ఆయనతో కలిసి నటించిన రోజులను గుర్తు చేసుకుంటూ రోజుకు 18 గంటలు సెట్స్ పై గడిపేవాళ్ళం. కోట లేరనే నిజం నమ్మశక్యంగా లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. బ్రహ్మానందం, సురేష్ బాబు హైదరాబాద్లో సినీ పరిశ్రమ స్థాపన కోసం కోట శ్రీనివాసరావు చేసిన కృషిని గుర్తు తెచ్చుకున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ కు కోటతో అనుబంధం అపురూపం అని సురేష్ బాబు చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ అహనా పెళ్ళంటే సినిమా గుర్తు చేస్తూ తన సూపర్ హిట్స్ లో కోటమామ ఉన్నారు. ఆయన నైజం, రాజకీయ సేవ అజరామరం అని భావోద్వేగమయ్యారు. రావు వస్తానంటావు రావు అని సరదాగా అనేవారని రావు రమేష్ కోటతో ఉన్న సన్నిహిత సంభాషణలను గుర్తు చేసుకున్నారు. పరుచూరి గోపాలకృష్ణ కోట కోసం పాత్రలు రాసేవాళ్లం, చిన్న సినిమాల నుంచి అగ్రశ్రేణి నటుడుగా ఎదిగారని అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ 1986 అరుణ కిరణం నుంచి కోటతో పరిచయం, ఆయన కమిట్మెంట్ అద్భుతం అని కొనియాడారు. సినిమాలతో పాటు కోట రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. 1999, 2004 మధ్య విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా సేవలందించారు. రాజకీయాల్లో కూడా ఆయన నైజం అలాగే ఉండేదని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. వ్యక్తిగత జీవితంలో 1966లో రుక్మిణిని వివాహం చేసుకున్న కోటకు 2 కుమార్తెలు, 1 కుమారుడు కోట ప్రసాద్ ఉన్నారు. 2010లో కుమారుడు ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మరణించడం కోటను తీవ్రంగా కలిచివేసింది. కోట శ్రీనివాసరావు లేని లోటు తెలుగు సినిమా పరిశ్రమలో తీరనిది. ఆయన డైలాగ్ డెలివరీ, హావభావాలు, పాత్రల్లోని నిజాయితీ ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. కోటగారు ఎక్కడున్నా ఆయన నైజం అలాగే ఉండాలని రాజేంద్ర ప్రసాద్ అన్న మాటలు ఆయన గొప్పదనాన్ని తెలియజేస్తాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ధైర్యం లభించాలని సినీ ప్రముఖులు కోరుకున్నారు.